హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ గురించి ఎంబీబీఎస్ కట్ ఆఫ్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను. అయితే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఇంకా తెలియకపోతే తెలుసుకోండి. మనకు స్టేట్ ర్యాంక్స్ అయితే క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది. ఓకే, చాలామంది ఇది స్టేట్ ర్యాంకు మెరిట్ ర్యాంక్ తెలిసిపోతుంది అనుకుంటారు, కానీ ఇది మెరిట్ ర్యాంక్ కాదు. ఎక్కడ రాస్తుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసుకోండి ఒకసారి. ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలని, తర్వాత కట్ ఆఫ్ ఏంటనేది చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చూస్తే అర్థమవుతుంది. అండ్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకా అనాలిసిస్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా అనాలిసిస్ చేయాలి అనేది. ఓకేనా? సో అలాంటి ఎంకరేజ్మెంట్ రావాలంటే ఒక చిన్న లైక్. అండ్ మీరు ఏ టాపిక్, ఏ ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తుంటాను, కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు మంచి ఫ్రెండ్స్ అయితే ఇలాంటి మంచి ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం ఖచ్చితంగా మంచి పని అవుతుంది. సో మీ మంచి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయడము, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయడము, ఒక లైక్ ద్వారా ఎంకరేజ్ చేయడం, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఇవి 4 తప్పకుండా చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ క్లియర్ కట్గా రాస్తుంది. ఇది ఓన్లీ మాకు ఎన్టీఏ వాళ్ళు పంపించిన ఎలిజిబిలిటీ లిస్టు. కానీ మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఈ కేటగిరీ అనేది ఇంకా మేము మీ సర్టిఫికెట్స్ చెక్ చేసిన తర్వాతే చెప్పగలుగుతాము. దానికంటే ముందు చెప్పలేము. దాని ప్రకారంగా మీకు మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. అలాగే కాకుండా తర్వాత లిస్ట్ ఆఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఓకే, పర్సన్ విత్ డిసెబిలిటీ, వీళ్ళకి కూడా ఫైనల్ చెకింగ్ తర్వాతే మెరిట్ లిస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దిస్ షెల్ బీ కన్సిడర్డ్ యాజ్ మెరిట్ లిస్ట్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓన్లీ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్ని వందల పేజీలు. ఓకే, సో 40,000 పైననే మన క్వాలిఫై అయ్యారు. ఇక్కడ చూడండి, మీరు లాస్ట్కి చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ దీనివల్ల ఒక్క సీట్కి ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయం కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఇన్ని వందల పేజీలు ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫైనల్గా చూపిస్తాను, చూడండి. ఓకే, మనకి ఇప్పుడు ఏపీలో ఎన్ఎంసీ ప్రకారము 37 కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంట్లో ఎన్ని సీట్లు 6,485. ఇది చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇంకా ఫైనల్గా లిస్ట్ అప్రూవ్ కాలేదు. సో అది ఒకవేళ అప్రూవ్ అయితే దాని విషయం వేరు. ఓకే, సో మనకు 6,485 సీట్లు ఉన్నాయి. ఓకేనా? సో మెరిట్ లిస్ట్ ప్రకారం ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది? 43,788 మంది. ఓకే, 43,788 మంది. ఎంతమందికి పోటీ? ఎంతమందికి, ఎన్ని సీట్లకి? 6,485. ఒకవేళ మనం డివైడ్ చేసి కనుక చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు 6.75, అంటే ఒక సీటుకి దాదాపు 7 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఇది కాంపిటీషన్ ఇన్ ద ఏపీ. దీని తర్వాత తెలంగాణ, తర్వాత అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ సీట్స్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి ఇందులో కొంతమంది ఏదైనా సర్టిఫికేట్స్ సరిగా లేకపోవడము అండ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉండి కూడా వదిలేయచ్చు. సో అవన్నీ డీటెయిల్స్ మీకు అప్ టు డేట్ చెప్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.